ఇవి తెలంగాణలో భవంతులు అంటాం కదా మన ఏరియాలో. చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ అందుకే పాత సినిమాలు తీయడానికి ఇంకా పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి మీకు. చూడండి అసలుకి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇవి దీన్ని ఏమంటారు, టేకాకులు, ఇస్తర్లు తయారు చేయడానికి ఇలా గట్టి పెట్టారు. ఇవి పాత బండ్లు ఇవన్నీ. అసలుకి కట్టడాలు చూడండి ఇలా ఉండబట్టే అసలుకి ఎక్సలెంట్ అనిపిస్తుంది. కొట్టమ్స్ డిజైన్ చూడండి చక్కకి. ఆ రోజుల్లో ఇంత చక్కని పెట్టి చేశారు అంటే చాలా ఓపిక ఉండాలి. ఈ వాకిలు చూడండి అసలుకి అప్పటివి. బాగుంది చూడండి ఈ లొకేషన్. గొంది చూపిస్తాను. జై శ్రీరామ్. చూడండి అటు నిండా అసలుకి దోవపల్లిగా ఉంది చూడండి ఎంట్రీ. చూడండి ఇది ఇంట్లోకి వెళ్తున్నాం, ఇల్లు కూడా చూస్తాం. ఫ్యాన్ కనెక్షన్, అసలు ఇల్లు, బాయి కూడా ఉంది ఇక్కడ. ఎక్సలెంట్గా ఉంది చూడండి, బాయి కూడా ఉంది. ఇక్కడే వాష్రూమ్ కూడా, కిచెన్. అప్పుడే వీళ్ళ అమ్మమ్మ ఫోన్ మాట్లాడుతుంది, వస్తున్నప్పుడు డాడీ పోతున్నాం అన్నది. అయ్యో ఆడదాగుతున్నా. పాతకాలపు కట్టడాలు. ఇల్లు అక్కడ పూజలు ఉంది చూడు, మంచి స్నానం చేసి పూజలు. ఆ పైన కర్ర దోపాలు భలే ఉంది. ఓ ఇటు ఒక రూమ్ ఉంది, ఇటు ఒక రూమ్ ఉంది చూడండి సపరేట్గా. మనం 2 BHK 3 BHK అంటాం కదా, అలాంటి కట్టడాలే ఆ రోజుల్లో కూడా. బిల్డింగ్లు ఎందుకు పనికిరావు, చల్లదనంగా ఉంటుంది. పూజ గది సపరేట్గా, ఏమన్నా స్పెషల్గా పెట్టుకోవడానికి. టూ BHK చూడండి. బార్ ఇల్లులు ఒరిస్సా వాళ్ళకంటే ఒరిస్సా వాళ్ళు కట్టుకున్నారు. ఇదిగోండి ఇక్కడ బెడ్రూమ్. ఇది మన రెడ్డి గారిది. ఇదిగోండి లైటింగ్ రావడానికి చూడండి, అక్కడ నుండి లైట్ పెట్టేసి గ్లాస్ పెట్టేశారు చూడండి, ఆ చెక్కల్లో నుండి లైటింగ్. అసలుకి సూపర్ అండి, సూపర్ సూపర్. బిల్డింగ్స్ కూడా పని. మీకు ఏదన్నా నచ్చితే కామెంట్ చేయండి. అక్క పక్క రావు కొంచెం చూపిస్తాను అసలుకి బార్కి. ఇంకా చూడండి ఒకసారి ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి ఇది ఒక రూమ్ కదా, రూమ్. ఇలా బార్కి వెళ్తున్నాను. ఈ బెడ్రూమ్స్ ఇందాక చూపించినాయి. టీవీ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు సరదా. ఇక్కడ కిచెన్ సరదా చిన్నపిల్లల్ని ఎక్కించుకో. హౌ ఇస్ ఇట్ ఫ్రెండ్స్? మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కరెక్ట్గా కోసం. చూచా లాస్ట్ ఫైనల్ టచ్, డోరు ప్లస్ కిటికీ. చూడండి ఇది ఒకసారి చూపిస్తాను. అది అటాచ్డ్, పైన కిటికీలు తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు డోర్ వేసేసుకోవచ్చు. కీ పెట్టు. హాయ్ వాళ్ళ పిన్ని చూస్తుంది బుడ్డమ్మాయిని.